నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అవినీతి అధికారిపై తక్షణమే విచారణ జరపాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే కలెక్టర్ కార్యాలయంలో ఒక రెవెన్యూ ఉన్నతాధికారికి ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే అక్రమాలకు అవినీతికి పాల్పడితే పేద ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అధికారి తీరు మారకుంటే తగిన ఆధారాలు బయట పెడతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పేట అసెంబ్లీ అధ్యక్షులు హనుమంతు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అశోక్, బీఎస్పీ నాయకులు తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం మొత్తం అవినీతికి అడ్డగా మారిందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. మన జిల్లాలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా, భూ సమస్య పరిష్కారం కావాలన్నా, ధరణి సమస్య పరిష్కారం కావాలన్నా మనం రెవెన్యూ అధికారికి ముడుపులు ఇయ్యందే మరి పని కాదని చెప్పేసి ఎంతోమంది ప్రజలు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారి, రెవెన్యూ అధికారి మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మొత్తం తన ఉద్యోగంలో పెట్టుకొని మరి రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మరి ప్రజా సమస్యల పట్ల ఎవరైతే వస్తారో ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కావాలంటే మరి ముడుపులు ముట్టాల్సిందని చెప్పేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా మరి చర్చిస్తూ ఉన్నారు. మరి దీనిపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే విచారణ జరపాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా మరి రెవెన్యూ అధికారికి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీ తీరు మారకపోతే మరి మరో ప్రెస్ మీట్లో మరి పెట్టే సమయానికి ఇంటికి మారకపోతే మరి ఆధారాలతో సమయం మొత్తం కూడా బయటపెట్టామని చెప్తా ఉన్నాం. మరి జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యాలయంలో మరి అవినీతి జరుగుతుంది, మరి అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కారం అయితేనేమని చెప్పేసి ప్రజల మొత్తం కూడా చర్చిస్తూ ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టకపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మరి ప్రజాపాలన అంటున్నారు కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలనలో పేదల భూ సమస్యలు కూడా ఇప్పటికీ కూడా పరిష్కారం అయితలేవు. మరి ముఖ్యమంత్రి కార్యాలయం మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అవినీతికి పాల్పడితే మరి ఎస్పీ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వర్గాలు, నిఘా వర్గాలు మరి ఏం చేస్తున్నాయి, మరి దీనిపైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నారాయణపేట జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం మరి ఎవరైతే ప్రజల నుంచి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారో ఈ అధికారులపై విచారణ జరపాలని చెప్పేసి మేము తక్షణమే బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తాము.